అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. చూస్తున్నారు కదా, స్వీట్ తయారు చేశాను అనమాట. ఇది బ్రెడ్తో తయారు చేస్తాము. దీనికోసం ముందుగా నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఇది చూస్తున్నారు కదా, ఈ పాలని మనం ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఒక పాన్ తీసుకుని పొయ్యి మీద వేడి చేసుకోండి. ఈ వేడి చేసుకున్న పాన్లో ఈ పాలు ఇలా తీసుకోవాలన్నమాట అండి. ఈ పాలను ముందుగా మనం మరగబెట్టుకోవాలండి. ఇవి మరుగుతూ ఉండగానే మరి యొక్క బౌల్లో మనం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. ఎంచక్క ఒక స్పూను పౌడర్ తీసుకోండి 1/2 లీటర్కి. ఇదిగో ఈ విధంగా పాలు వేసని, చల్లని పాలు అనమాట వేసేసి ఆ పౌడర్ని మనం ముందుగా కరగబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ పొయ్యి మీద ఉన్న పాలు మరుగుతూ ఉన్నాయి కదండి, ఈ మరుగుతున్న పాలల్లోనే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనం కలుపుకోవాలన్నమాట. ఇది పౌడర్ కలిపిన తర్వాత మళ్ళీ మరికొద్దిసేపు మనం మళ్ళీ మరగబెట్టుకోవాలి. ఇవి మరుగుతూ ఉండగానే షుగర్ అనేది కూడా మనం వేసుకోవాలన్నమాట. ఈ ఎంత ఎక్కువ మరిగితే అది చిక్కదనం అనేది మంచిగా వస్తుందన్నమాట అండి. ఈ చిక్కబడిన తర్వాత మనం ఈ షుగర్ అనేది ఇప్పుడు 1/2 లీటర్కి నేను ఒక బౌల్ వరకు తీసుకుంటున్నాను షుగర్. చూస్తున్నారు కదా, ఒక ఫుల్ బౌల్ తీసుకున్నాను షుగరు. ఈ షుగర్ వేసి మరికొద్దిసేపు మళ్ళీ మరగబెట్టుకోవాలన్నమాట. ఇది ఇలా మరిగిన తర్వాత ఈ మిల్క్ని మనం ఒక సైడ్ తీసుకుని చల్లబరుచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, చిక్కదనం ఈ యొక్క స్టేజ్లో పక్కన పెట్టుకోవాలి. అవి చల్లబరే వరకు మనం పక్కన పెట్టుకుని, ఈ బ్రెడ్ చూసారు కదా, ఈ విధంగా కొన్ని బ్రెడ్ స్లైసెస్ అనేవి మనం తీసుకోవాలి. ఈ సైడ్స్ అనేది కట్ చేసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే 2 పీసెస్గా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్రెడ్ పీసెస్ తీసుకుని ఆల్రెడీ మనం చల్లబరుచుకున్న మిల్క్ ఉన్నాయి కదండి, ఈ మిల్క్ను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. దీన్ని ఎంటీ బౌల్ చూస్తున్నారు కదా, ఈ బౌల్లోకి మొత్తం మిల్క్ అంతా తీసేసుకోండి. ఈ యొక్క బ్రెడ్ అనేది లేయర్స్గా అయినా పెట్టుకోవచ్చు, మొత్తం బ్రెడ్ అయినా ఒకసారి మనం ఈ బౌల్లో తీసుకోవచ్చు అనమాట. ఈ బ్రెడ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఈ బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఈ పాలు పెట్టున్నాం కదండి, మొత్తంతో కవర్ చేసేయాలి. మరి యొక్క బౌల్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా తీసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుని దీనిలో ఈ బౌల్లో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ మిల్క్ ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు వన్ సైడ్ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలన్నాను కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ యొక్క పైన మనం ఇలా గార్నిష్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ బౌల్కి మనం ఎంచక్క మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ పెట్టి ఆ తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇది చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ విధంగా మన ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వస్తుందన్నమాట. మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.